వార్డ్ నెంబర్ 14 సంజయ్ నగర్ కాలనీ వాసులందరికీ నమస్కారం. రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాజపాకు సంబంధించిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, గతంలో జరిగినటువంటి ఎన్నికలు, వాటి ద్వారా గెలుపొందబడిన అభ్యర్థులు, వారి ద్వారా వచ్చినటువంటి నిధులను మీరు ఒకసారి పరిశీలించుకోండి. ఆకుల మోహన్ గారికి టీడీపీ నుండి మనం అభ్యర్థిగా గెలిపించుకున్నాం కౌన్సిలర్గా. అప్పుడు రామచంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉండే. వాగ్మని శైలేందర్ గారిని ఇండిపెండెంట్గా మనం కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపించుకున్నాం. అప్పుడు జోగురామన్న గారు మంత్రిగా ఉండే. అప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి బడాల సుజన్ రెడ్డి గారిని మనం కౌన్సిలర్గా గెలిపించుకున్నాం. అప్పుడు కూడా జోగురామన్న గారు ఎమ్మెల్యేగా ఉండే. ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వారి పార్టీలకు సంబంధం లేనటువంటి వ్యక్తులను మనము కౌన్సిలర్గా గెలిపించుకోవడం వల్ల సంజయ్ నగర్ పట్ల అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పూర్తి నిర్లక్ష్యం వహించినటువంటి పరిస్థితులు మన కళ్ళకు కనబడుతున్నాయి. అందుకొరకనే నిధులు లేకపోతే, అంటే సంజయ్ నగర్ కాలనీ అంటే పోలీస్ కాలనీ, ఆదర్శ్ నగర్, గ్రీన్ సిటీ, టైలర్స్ కాలనీ, అయోధ్య కాలనీ, ఎల్విఎస్ నగర్, సంజయ్ నగర్, ఇవన్నీ కలుపుకుంటే సంజయ్ నగర్ వార్డ్ నెంబర్ 14. ఈ వార్డు పూర్తిగా డెవలప్మెంట్ కావాలంటే కనీసం 20 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు అవసరం పడుతున్నాయి. కాబట్టి సంజయ్ నగర్ వాసులారా బాగా ఆలోచించి, ఎమ్మెల్యే ఉన్నటువంటి పాయల్ శంకర్ గారు బీజేపీకి సంబంధించిన వారు, ఎంపీ నగేష్ గారు బీజేపీకి సంబంధించిన వారు, అదేవిధంగా మనకు సంజయ్ నగర్కి సంబంధించినటువంటి కౌన్సిలర్ మనకు గెలిస్తే రేపు కాబోయే చైర్మన్ కూడా బీజేపీ పార్టీ నుంచే ఉంటుండ్రు. కాబట్టి ఈ కౌన్సిలరు, చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ ఇవన్నీ కలిసి మనకు నిధులు తీసుకురావడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి ఆడే శివరాజ్ కుమార్ గారికి ఓటేసి బీజేపీకి బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం.